వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా ఆ అష్టదళ పద్మం ఒక పద్మవ్యూహంలా మారి చైత్రను బంధిస్తుంది. దాని నుంచి బయటపడడానికి చైత్ర శతవిధాలా ప్రయత్నించినా బయటపడలేకపోతుంది. అక్కడే పడి గిలగిలా కొట్టుకుంటుంది. పార్థు వాళ్ళందరూ చైత్ర పరిస్థితిని చూసి కుమిలిపోతున్నారు. ఆ ఇందువదన నుంచి చైత్రను స్వామి ఎప్పుడు బయటపడేస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఒక చాటుగా చూస్తున్న రాము, ఓరి పాపాత్ములారా, ఈ క్షుద్ర పూజలన్నీ ఈ పసిపాప మీద ప్రయోగిస్తున్నారా? మీరు అసలు మనుషులేనా? ఎలాగైనా నేను ఆ పాపను కాపాడి తీరతాను అని ఆవేశంతో ఊగిపోతూ లోపలికి పరిగెడతాడు. అకస్మాత్తుగా ఊడిపడ్డ రాముని చూసి అందరూ ఉలిక్కి పడతారు. రాము వేగంగా అష్టదళ పద్మం వైపు వెళుతుండడం చూసిన పార్థు మురారులు గబుక్కున లేచి రాము కన్నా రెట్టింపు వేగంతో రాముకు ఎదురు వెళుతున్నారు. అష్టదళ పద్మం దగ్గరకు వెళ్ళిపోతాడు రాము. ఏ వద్దు అని గట్టిగా అంటాడు పార్థు. వెంటనే విశ్వ కళ్ళు తెరిచి తన పక్కన ఉన్న కొబ్బరికాయను చేతిలోకి అందుకుని రాము పైకి విసురుతాడు. అది రాము వీపుపై గట్టిగా తగులుతుంది. ఉన్న చోటే ఆగిపోయి అబ్బా అంటూ ఏం జరిగిందో అని వెనక్కి చూస్తాడు. ఇంతలో అక్కడికి వెళ్ళిన పార్థు మురారిలు రాము కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకెళుతున్నారు. అరే వదలండ్రా, చిన్నపిల్లల మీదేంట్రా మీ ప్రతాపాలు? పాపం ఆ పిల్ల చూడండిరా, మీరు చేసే చేతబడికి తట్టుకోలేక ఎలా గింజుకుంటుందో అని ఒకటే గింజుకుంటున్నాడు. నోర్ముయ్, అందులోకి వెళ్ళామంటే చస్తావు అని పూజకు అంతరాయం కలగకుండా రాముని వేరే గదిలోకి లాక్కెళ్ళి ఒక చోట పడేస్తారు. నేను చచ్చిపోయినా పర్లేదురా, మీ నుంచి ఆ ఇందువదనను కాపాడే తీరతాను అని మళ్ళీ గోడకు కొట్టిన బంతిలా వేగంగా పైకి లేస్తాడు. ఇక వీణ్ణి ఆపలేమనుకుని అర్థం చేసుకున్న పార్థు వెంటనే రాము చెంప చెల్లుమనిపిస్తాడు. మాట్లాడావంటే నేనే చంపేస్తాను. కోరి కోరి చావడానికి వెళ్తున్నావేంట్రా దరిద్రుడా? ఇందువదన ఎవరనుకుంటున్నావు? దెయ్యం. దాన్ని నువ్వేంటి కాపాడేది అని చాలా ఉక్రోషంతో మాట్లాడతాడు. దెయ్యమా అని నోరెళ్ళబెడతాడు రాము. మరి మీ ఆవిడ తరపు చుట్టమనుకుంటున్నావా వెళ్ళి కాపాడేయడానికి? చచ్చూరుకుంటావు. నీ నోట్లోంచి మాట వినపడకూడదు. వినిపించిందో తల గోడనేసి కొట్టి చంపేస్తాను చాలా కోపంగా చెబుతాడు పార్థు. మీరు చెబుతున్నట్లు నిజంగా ఇందువదన దెయ్యమేనా అండి? రాము మాటలు వణుకుతున్నాయి ఇప్పుడు. అప్పుడు మురారి తగులుకుని, అవును, ఆ పాప మా అమ్మాయి. ఆ ఇందువదన మా అమ్మాయిని పట్టి పీడిస్తుంది. ఆ దెయ్యాన్ని వదిలించే ప్రయత్నం చేస్తున్నారు స్వామి. నువ్వు చెడగొట్టకు ప్లీజ్, శాంతంగా చెబుతాడు. ఇందువదన దెయ్యమని తెలిసాక రాము నోటి వెంట మాట పడిపోయింది. బెదురుతున్న కళ్ళతో వీళ్ళ వైపే చూస్తూ, సార్ కొంచెం నన్ను జాగ్రత్తగా బయట దింపుతారా? ఇంటికి వెళ్ళిపోతాను అని జాలిగా చూస్తాడు. ఎవడు రమ్మన్నాడ్రా నిన్ను? రావద్దు వెళ్ళిపోమని చిలక్కి చెప్పినట్టు చెప్పాం కదా. రావద్దని చెప్పినా కూడా రావడం నీ తప్పు. పార్థులో ఇంకా కోపం చల్లారట్లేదు. మనుషులన్నాక తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తాం కదా సార్. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. ఇక్కడకు వచ్చాక వెళ్ళడం చాలా కష్టం. అది పూజ జరుగుతున్న ఈ సమయంలో నువ్వు బయటకు వెళ్ళడం అస్సలు మంచిది కాదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండు అంటాడు మురారి. ఇదేమన్నా 5 స్టార్ హోటలా సార్ ఈ రాత్రికి ఇక్కడ స్టే చేయడానికి? ఆ దెయ్యం అరుపులకి నా శరీరం అంతా షేక్ అయిపోతుంది. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని వేడుకుంటున్నాడు. ఏంటి వెళ్ళేది? ఈ ఇంట్లో ఇందువదన ఒక్కతే కాదు, ఇంకా చాలా ఆత్మలున్నాయి. ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది. బయట చాలా ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. నువ్వు దొరకడమే ఆలస్యం. నీ రక్తాన్ని బీట్రూట్ జ్యూస్లా తాగేస్తాయి. వెళ్తానంటే నీ ఇష్టం, వెళ్ళు. కానీ ఆ పూజ జోలికి మాత్రం వెళ్ళావో నేనే చంపేస్తాను అని పార్థు ఖచ్చితంగా చెప్పేసరికి రాము ఒక్కసారి ఏడుస్తూ నీళ్లు నములుతూ, ఈ ఇంట్లో దెయ్యం ఉందని తెలియక వచ్చానండి.
వెళ్తే దెయ్యాలు చంపేస్తాయని తెలిస్తే ఎలా వెళ్తాను? మీతో పాటే ఆ స్వామి నీడలో ఈ రాత్రి తలదాచుకుంటాను అని దీనంగా మాట్లాడతాడు. సరే తగలడు అని విసుక్కుంటాడు పార్దు. అలా చాలా ఆవేశంగా లోపల అడుగుపెట్టిన రాము ఆవేశమంతా నీరుగారిపోయి సగం చచ్చిన పాములా కిక్కురు మనకుండా పార్దు మురారిల వెనక హాల్లోకి బయలుదేరతాడు. బయట అడుగు పెట్టడమే చైత్ర అరుపులు, చైత్ర వింత వింత చేష్టలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. పార్దు వాళ్ళు కూడా ఒక పక్కగా కూర్చుని ఏం జరగబోతుందో అని ఉత్కంఠగా గమనిస్తున్నారు. రాము కూడా పార్దు మురారి వెనకాల నక్కి ఒక మూలన చతికిలపడతాడు. ఇల్లంతా దీపపు వెలుగులతో వెలిగిపోతుంది. స్వామి విశ్వ రుద్రల నోటి వెంట ఆగకుండా వస్తున్న మంత్రాలతో, చైత్ర వింత వింత అరుపులతో ఆ చోటంతా గందరగోళంగా మారిపోయింది. ఎప్పుడు ఏ అనర్థం జరగబోతుందో అన్న భయం ప్రతి ఒక్కరిలోనూ లేకపోలేదు. స్వామి గుప్పెడు నిండా కుంకుమను వడిసి పట్టి ఆ చేతిని తన నుదురుకు ఆనించి కళ్ళు మూసుకుని పెద్దగా మంత్రాలు చదువుతూ కుంకుమను చైత్ర మీదకు విసురుతారు. అప్పటి వరకు నేల మీద పడి గింజుకుంటున్న చైత్ర ఒక్కసారిగా ఆగిపోతుంది. చైత్ర జీవం లేనట్లు కదలకుండా పడి ఉంది. అందరిలో మళ్ళీ చైత్రకు ఏమైందో అన్న భయం కంగారు మొదలైంది. గొంతులు తడి ఆరిపోతున్నాయి. ఇంతలో స్వామి రుద్ర విశ్వల వైపు చూస్తారు. వాళ్ళు కూడా చెరొక వైపు నుంచి మంత్రాలు పఠిస్తూ పసుపు కుంకుమలు ఆ అస్థిపంజరాలపై వేస్తున్నారు. అదే అనువైన సమయం అనుకున్న స్వామి, ఎవరు నువ్వు? చాలా శాంతంగా అడుగుతారు. చైత్ర హఠాత్తుగా లేచి కాళ్ళు ముడుచుకుని కూర్చుని తన 2 చేతులను 2 మోకాళ్ళపై ఆనించి చిన్నగా ఊగుతూ, నేను మహారాణి ఇందువదనను ఏదో మైకంలో ఉన్నట్లు మాట్లాడుతుంది. నువ్వు మహారాణివైతే ఈ పాపనెందుకు ఆవహించావు? ఈ పాపను వదిలి వెళ్ళిపో. తను నా కూతురు ముగ్ధమోహిని అని ఎంతో ప్రేమగా అంటుంది. తను నీ కూతురు కాదు. నువ్వేదో పొరబడుతున్నట్లున్నావు. ఈ పాప పేరు చైత్ర. ఈ పాప తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు అంటారు స్వామి. కాదు, నా పాప. నన్ను నా పాప నుండి ఎవరు వేరు చేయలేరు అని కాస్త కంగారు పడుతుంది. నువ్వు ఆ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ పాపను వేరు చేయడం సబబేనా అని అడుగుతారు మళ్ళీ. నేను ఎవరిని వేరు చేయట్లేదు. నా భైరవవర్మతో నా పాపతో కలిసి సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆశపడుతున్నాను అంటుంది ఇందువదన దీనంగా. నువ్వు చనిపోయి చాలా కాలమైంది. నీ భైరవవర్మ కూడా ఏనాడో మరణించాడు అంటారు స్వామి. లేదు. కోపంగా కళ్ళను పెద్దవి చేసి స్వామి వైపు చూస్తుంది చైత్ర. నా భైరవ చనిపోలేదు. నా కోసం తిరిగి వస్తారు. నాకు మాట ఇచ్చి వెళ్ళారు. తప్పకుండా తిరిగి వస్తారు అని ఎంతో ధీమాగా మాట్లాడుతుంది చైత్ర. అది అసంభవం. నీ భైరవ తిరిగి రావడం అన్నది అసంభవం ఖచ్చితంగా చెప్పేస్తారు స్వామి. ఎందుకు అసంభవం? ఇచ్చిన మాట తప్పేవారు కాదు నా భైరవ అంటుంది చైత్రలో ఉన్న ఇందువదన. తప్పాల్సి వచ్చిందేమో. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు అంటారు స్వామి నెమ్మదిగా. ఎందుకు తప్పాల్సి వస్తుంది? అక్కడ ఉన్నది సాధారణ వ్యక్తి కాదు, ఒక శక్తి. భైరవ ధీరత్వం గురించి మాట్లాడుతుంటే గర్వం కనిపిస్తుంది చైత్ర కళ్ళలో. ఈ కాల ప్రవాహంలో పుట్టినవాడు ఎంతటి గొప్పవాడైనా మరణించడం తథ్యమని నీకు తెలియదా అంటారు స్వామి. వద్దు, పదే పదే నా భైరవ చనిపోయారని పలకవద్దు. నేను తట్టుకోలేకపోతున్నాను ఏడుస్తుంది చైత్ర. నువ్వు తట్టుకోగలిగినా తట్టుకోలేకపోయినా అదే నిజం. నిండా 30 ఏళ్ళు కూడా నిండకుండా ఒక వీరాధి వీరుడు చనిపోవడం అసాధ్యం. అంత చిన్న వయసులో నా భైరవ ఎలా చనిపోతారు అని ప్రశ్న వేస్తుంది చైత్ర. నీ భైరవ ఎలా చనిపోయారో నేను చెబుతాను. ఎవరు చంపారో కూడా చెబుతాను. ఆ పాపను విడిచిపెట్టు.
గంభీరంగా చెబుతారు స్వామి. నా భైరవను చంపేశారా? ఎవరు వాళ్ళు? చెప్పాలంటే ఇప్పుడే నువ్వు ఆ పాపను విడిచిపెట్టాలి. అప్పుడు నీ భైరవను ఎవరు చంపారో నీకు తెలిసేలా చేస్తాను అని మాట ఇస్తారు స్వామి. స్వామి అలా చెప్పగానే ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చైత్ర నుండి ఇందువదన బయటకు వచ్చేస్తుంది. చైత్ర మళ్ళీ సొమ్మసిల్లి పడిపోతుంది. కళ్ళను కట్టిపడేసే అందంతో ఇందువదన ఆత్మ ఆ అష్టదళ పద్మంలో ఒక పద్మంలా ఒదిగిపోయి కూర్చుంది. ఇందువదన కళ్ళలో అంతులేని కోపం కనబడుతుంది అందరికీ. అందరూ ఇందువదన అందానికి ముగ్ధులై కన్నార్పకుండా చూస్తున్నారు. మంత్రాలు జపిస్తూ ఉన్న విశ్వరుద్రలు కూడా తన్మయత్వానికి గురవుతారు. వెంటనే స్వామి వాళ్ళ వైపు చూసి వద్దు అన్నట్లు సైగ చేస్తారు. విశ్వరుద్రలు ఆ ఇందువదన నుండి తమ చూపుని తిప్పుకుని మళ్ళీ ఆ అస్థి పంజరాలపై దృష్టి సారించారు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు ఎవరో తెలిస్తే గాని నీ భైరవ ఎలా చనిపోయారో కనిపెట్టడం కష్టం. చెప్పు, ఎవరు నువ్వు? ఈ చోటును ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు? అంటూ మంత్రించిన నీటిని ఇందువదనపై విసురుతారు. మళ్ళీ నెమ్మదిగా ఇంకాస్త మైకంలోకి జారుకుంటుంది ఇందువదన. వెంటనే స్వామి పార్థు వైపు చూసి చైత్రను తీసుకువెళ్ళండి అని చెప్పగానే విశ్వ ఒక చేత్తో చైత్రను బయటకు లాగుతాడు. పార్థు చైత్రను అమాంతం ఎత్తుకుని చెమ్మగిల్లిన కళ్ళతో తదేకంగా చూస్తూ చైత్రను తీసుకువెళ్ళి మీనాక్షి వడిలో పడుకేస్తాడు. అందరూ ఒక్కసారే ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు అంటారు మళ్ళీ. ఇందువదన ఆమైకంలోనే నేను మహారాజు ఆనందరాయుల కృత్తికాదేవిల ఏకైక పుత్రికను, యువరాణి ఇందువదనను, ఈ వకుల సామ్రాజ్యానికి కాబోయే ఏకైక మహారాణిని. కళ్ళు మూసుకుని తనలో తానే నవ్వుకుంటుంది ఇందువదన. మరి భైరవవర్మ అంటారు అనుమానంగా స్వామి. 6 అడుగుల ఆజానుబాహుడు నా స్వామి. మచ్చలేని మహారాజు నా భైరవ. చంద్రపురి మహారాజు ఆదిత్యవర్మ, మహారాణి మాలినీదేవిల ప్రథమ పుత్రుడు. చంద్రపురికి కాబోయే మహారాజు. ఇది కూడా మైమరచిపోయే చెబుతుంది. మీ వివాహం ఎలా జరిగింది అడుగుతారు స్వామి. ఇందువదన నవ్వుతూ కళ్ళు తెరుస్తుంది. ఆ రోజు శ్రావణ పూర్ణిమ. మంచి భర్త రావాలని మా అమ్మగారు ఆ రోజు సాయంత్రం నా చేత మంగళగౌరి వ్రతం చేయించారు. మా కోటంతా దీపాల వెలుగుతో, పచ్చని తోరణాలతో, ఎటు చూసినా పూల కలకలలతో సుగంధాలు వెదజల్లుతుంది. ఆ రోజు ఎందుకో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా మనసు ఏదో తెలియని పారవశ్యంలో తేలియాడుతుంది. పూజ పూర్తి చేసుకుని జగన్మాతకు నమస్కరించుకుని నా శయన మందిరానికి వెళ్ళిపోయాను. కిటికీ పరదాలు గాలికి ఊగుతుంటే నా చూపు ఆకాశం మీదకు మరలింది. నెమ్మదిగా ఆ పారవశ్యంలోనే అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతుంటే నా కాలి అందెల శబ్దం నాకేదో కొత్త సందేశాన్ని ఇస్తుందా అన్నట్లు అనిపించింది. నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళి గాలికి రెపరెపలాడుతున్న ఆ తెల్లని పరదాని నెమ్మదిగా చేత్తో పక్కకు జరిపి ఆకాశంలో అందంగా మెరిసిపోతున్న చందమామను చూస్తుంటే చల్లని గాలి తెరలు తెరలుగా నాపై వాలగానే ఒక్కసారే నా ఒళ్ళు పులకరించింది. ఆ మైమరుపు నేనెప్పుడూ ఎరుగను. అదే మొదటిసారి. ఇంతలో నా చెలికత్తె వైష్ణవి యువరాణి యువరాణి అంటూ ఉరకలు వేసుకుంటూ వచ్చింది. ఏమిటి వైష్ణవి? ఈరోజు నాలాగే నువ్వు కూడా చాలా సంతోషంలో ఉన్నట్లున్నావు అని అడిగాను. మరి సంతోషం కాక ఇంకేంటి యువరాణి? నాకే కాదు, ఇది మన వకుల సామ్రాజ్యమే ఎగిరి గంతెయ్యాల్సిన సమయం అంది వైష్ణవి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.